ప్రజాసేవ 9 టీవీకి స్వాగతం. మాదిగల సింహగర్జన కరపత్రాలు విడుదల చేసిన జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కిం జానయ్య. కర్నూలు జిల్లా ఆదోని జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడా రవి మాదిగ ఆధ్వర్యంలో ఆదోని మండలం పరిధిలో బైచిగేరి చిన్న పెండెంకల్ గ్రామంలో మాదిగల సింహగర్జనకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆదోని పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ చెలో కర్నూల్ అని పిలుపునిచ్చి మాదిగల సింహగర్జన ఏప్రిల్ 12వ తేదీన కర్నూలు టౌన్ BAS కళ్యాణ మండపం నందు నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ పైన స్పష్టమైన వైఖరి తెలపలేకపోతే ఈ రాష్ట్రంలో మాదిగల సత్తా ఏమో ఓటుతో బుద్ధి చెబుతామన్నారు. రాబోయే రోజుల్లో జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం ఎంఆర్పీఎస్ నాయకులు అంటే కేవలం పోరాట యోధులే కాదు, అసెంబ్లీలోన పార్లమెంటులోన గలం విప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గం ఆదోన్ టౌన్ నందు ప్రపంచ మేధావి, న్యాయ కోవిదుడు, రాజకీయ తురంధరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెలిసిన విగ్రహాన్ని కూడా పూలమాల వేసి మరి జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన ఏప్రిల్ 12వ తేదీన కర్నూలు టౌన్ నందు BAS కళ్యాణ మండపం నందు చలో కర్నూలు అని పిలుపునిచ్చి మాదిగల సింహగర్జనను కూడా వేలాది మందితో కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి ప్రపంచ మేధావి అంబేద్కర్ విగ్రహం ముందు కూడా కరపత్రాలు కూడా విడుదల చేయడం జరిగినది. ఈరోజు ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి మాదిగలు ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేస్తున్నారు. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్నది. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్ర ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే పరికరాలుగా పని చేపించుకొని మాదిగల ఓట్లతోనే మీరు గద్దెనెక్కి, మాదిగల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత మీరు అధికారం చేపట్టిన తర్వాత మా మాదిగల డిమాండ్ను కూడా విస్మరిస్తున్నారు. దేనికి సంకేతం అని కూడా ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, మీ సమూహంతోనే మీ కట్టుబానిస సంఖ్యను కూడా తెంచుకోండి అని చెప్పాడు. ఈరోజు మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా అదే విధంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మా ABCD వర్గీకరణ కూడా మేము చేసే దిశలో కూడా పయనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పుట్టులతో లేకుండా చేస్తాము అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. అంతేకాదు మా మాదిగలను తక్కువ కూడా చాలా మంది కూడా అన్ని వర్గాలు కూడా చూస్తున్నారు, ఇతర కులాలు. నిజంగా చెప్తున్నాం, ఇతర కులాలు కూడా మాదిగలంటే పాలేరు కాదు, మాదిగలంటే బానిసలు కాదు, మాదిగలంటే క్షత్రియ వంశానికి చెందిన రాజులను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆదోని నియోజకవర్గంలోన మాదిగలు ఎక్కువ ఉన్నారు. నిజంగా 2011 జనాభా లెక్కలు చూసుకుంటే దాదాపుగా ఆదోని నియోజకవర్గంలోన 65,000 పైసలకు మాదిగల ఓటర్లు కూడా ఉన్నారు. మా మాదిగలకు కేవలం ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే పరికరాలుగానే చూస్తూ మాకు ఎస్సీ స్థానంలో ఉన్నటువంటి వాటిలోనే రాజకీయ పనులు కూడా మీరు ఇస్తున్నారు. ఈరోజు నిజంగా మా మాదిగలు ఎక్కువ ఉన్నారు ఈ ఆదోని నియోజకవర్గంలో, కాబట్టి మేము ఓటేటి మేము వేస్తున్నాం. మాకి జనరల్ స్థానాల్లో కూడా మీరు సీట్లు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మాకి జనరల్ స్థానంలో కూడా మాకు సీట్లు కూడా కానీ, ఎమ్మెల్యే కానీ, MP కానీ, చైర్మన్ కానీ ఏ స్థానాల్లో కూడా మాకు కేటాయించకపోతే ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా
జైబీఎం ఎంఆర్పిఎస్ తిరుగుబాటు కూడా చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, రేపు ఏప్రిల్ 12వ తేదీన జరగబోయే మాదిగల సింహగర్జన సభ కూడా అధిక సంఖ్యలో కూడా మాదిగల తరలి వచ్చి ఆ సభను కూడా జయప్రదం కూడా చేయాలని కోరుతున్నాం. అంతేకాదు మరొక విషయం చెప్తున్నాం, చెప్పు కుట్టు వారికి డప్పు కుట్టు వారికి చర్మకారులు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 3,000 పింఛన్ ఇస్తుంది. 2015 సంవత్సరంలోన అప్పుడున్నటువంటి వెల్ఫేర్ మినిస్టర్ రావేల కిషోర్ బాబు ఉన్నప్పుడు మేము చెప్పు కుట్టు వారికి డప్పు కుట్టు వారికి చర్మకారులకు కూడా పెన్షన్ సాధించుకోవడం జరిగినది. నేటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మాకు పెన్షన్ 3,000 అయితే సరిపోదు, 6,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తే ఇంతవరకు కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తుతున్నది. అందుకనే మా చెప్పు కుట్టు వారికి డప్పు కొట్టు వారికి చర్మకారులకు అదే విధంగా మరి కాటికాబర్లు చనిపోతే గుంటలు తీసేవారు కూడా పెన్షన్ ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా మీరు పెన్షన్లు కానీ ఇవ్వలేకపోతే మాత్రం మాదిగల ఉనికి అంటేనే మాదిగల సత్తా అంటే ఏమో ఈ రాష్ట్రాన్ని కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా చదువు చూపిస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్.